భీమయ్య మంచి లడగే దానా భీమయ్య బియ్యాడే మెట్ల బండి రమణి తందా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో విలేజ్ వీడియోస్లోకైతే వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కందిపప్పు అండి. కందిపప్పుని వేయించి మా అత్తయ్య అయితే మా కోసం ఇక్కడ ఇది పాతకాలపు తిరగలి. అంటే మనకిప్పుడు ఏంటంటే గ్రైండర్లు మిక్సీలు వచ్చాయి, కానీ పాతకాలంలో అయితే ఇదే వాళ్ళకు గ్రైండర్ కమ్ మిక్సీ అనమాట. సో ఇట్లా రాళ్లతో తిరగలంట అప్పట్లో. అంటే ఇది మా అత్తయ్య గారిది 40 సంవత్సరాలు అయిందంట అది తయారు చేసుకొని వాళ్ళు. అందులోనే పప్పులు, ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు మిల్లెట్స్ ఫుడ్ అయితే తీసుకుంటున్నారు కదా నవేడేస్లో. సో అదొచ్చేసి వీళ్ళైతే ఇలా ఇందులోనే వేసుకొని తిరగల్లో ఇప్పటికీ మా అత్తయ్య అయితే ఇందులోనే రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి తిరగలిలోనే వేసుకొని జావలైతే చేసుకొని తింటూ ఉంటాను అనమాట. సో మా కోసం అయితే ఇక్కడ పప్పుని ఇలా వేయించి, మా కందిపప్పుని ఫస్ట్ మనం కడాయిలో వేయించి స్టవ్ మీద పెట్టుకొని వేయించి అది చల్లారాక ఇలా వేసి ఇందులో చూస్తున్నారు కదా ఎలా వేస్తుందో తిప్పుతారనమాట. అది చూడడానికి మనకు సింపుల్గానే ఉంది, కానీ చాలా బరువు అయితే ఉంటుందన్నమాట అది. సో అలా ఆ రోజు మాకు తిరగలిలో ఇలా పప్పు చేసి ఇవ్వడం. సో ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి చాలా ఈజీగా ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో అయితే ఈజీగా తిప్పేస్తున్నారనమాట. అది మనం చేయలేము. మా వారైతే చూసి నేను ఒకసారి ట్రై చేస్తా అని చెప్పి చేశారు, కానీ ఆవిడకి వచ్చినంత ఈజీగా మనకైతే రాదనమాట. సో ఇది ఆ రోజైతే ఇలా మాకు కందిపప్పు ఇలా విసురాయిలో గ్రైండ్ చేసి ఇవ్వడం వల్ల మేమైతే ఆ రోజు కందిపప్పు చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసిన పప్పు చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో మా దేవాంశ్కి అయితే ఇవన్నీ కొత్తగా ఉండేసరికి పక్కన కూర్చొని ఏవేవో అడిగేస్తూ ఉన్నాడు అనమాట డౌట్స్. సో మాకు కూడా ఆ రోజు చాలా బాగా అనిపించింది, థ్రిల్లింగ్గా. సో మేము ఉన్న రోజులు కూడా చాలా డిఫరెంట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అయితే గడిచిందనమాట మాకు అక్కడ. ఇంకా మా అత్తయ్య అయితే మొత్తం ఫైనల్కి అయితే వచ్చేసారు, అన్నీ పట్టేస్తున్నారు. పాతకాలంలో ఇలాగే చేసుకునేవాళ్ళు అనమాట పప్పునైతే. సో మా నాయనమ్మ కూడా ఇలాగే చేసేవారనమాట. చాలా బాగుండేది టేస్ట్ వాళ్ళు చేస్తే వంటలు. పాతకాలం మనం అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళ వంటలు అయితే చాలా బాగుంటాయి కదా టేస్టీగా. సో అదనమాట ఆ రోజు మాకు అవన్నీ అయితే గుర్తొచ్చాయి.
సో నేను విలేజ్కి వెళ్ళినప్పుడు చేసిన వీడియోలో ఇదొకటి అనమాట. సో ఆ వీడియో నచ్చితే మీరైతే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి దానావి మయ్యా పొయ్యాడే పక్కనెట్ల బండి రమణి తందా. సో ఇదండి ఈరోజు వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.